హలో నమస్తే. దేశంలో జరిగినటువంటి జస్ట్ అప్డేట్స్ చూద్దాం. ది మేజర్ అప్డేట్ నిన్న జరిగింది ఆంధ్రప్రదేశ్లో బస్సు తగలబడిపోయి 21 మంది సజీవ దహనం అయ్యారు. అది మీ అందరికీ తెలుసు. అది టాప్ న్యూస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎస్టర్డే. 3 రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయ్యాయి ఈ యొక్క కేసులో. అది తెలంగాణ, హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది అంటే తెలంగాణ రాష్ట్రం ప్లస్ కర్ణాటక రాష్ట్రం ఇన్వాల్వ్ అయింది. యాక్సిడెంట్ ఆంధ్రప్రదేశ్లో జరిగింది. సో 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పొలిటీషియన్స్, చీఫ్ మినిస్టర్లు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు వాళ్ళందరూ రెస్పాండ్ అయ్యారు నిన్న. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక ప్రోబ్ వేసింది. ప్రోబ్ ప్యానెల్, దే ఫార్మ్డ్ ఏ ప్రోబ్ ప్యానెల్. దట్స్ వాట్ ఐ థింక్ హోమ్ మినిస్టర్ చెప్పినట్టున్నారు. నరేంద్ర మోడీ గారు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఒక 2 lakhs చనిపోయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి 2 lakhs కండోలెన్సెస్ చెప్పారు, ఎక్స్గ్రేషియా ఇచ్చారు. ముర్ము గారు కండోలెన్సెస్ చెప్పారు. కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డికే శివకుమార్ ఆయన ఏమన్నారంటే మీరు హై లెవెల్ ప్రోబ్ వేయాలి, ఇది ఎందుకు జరిగింది అనేది. అది ఆయన చెప్పడానికి ఒక ప్రయత్నం చేశారు. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు ట్వీట్ చేశారు. వాళ్ళు విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇది ఈ పొలిటీషియన్స్కి సంబంధించి. రాహుల్ గాంధీ కూడా దీనికి రెస్పాండ్ అయ్యారు. రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే రెస్పాండ్ అయ్యాడు. రాహుల్ గాంధీ ఇది సెకండ్ టైం. మొన్న రాజస్థాన్లో జరిగింది. రాజస్థాన్లో ఇలానే కరెక్ట్గా ఇదే ఏసీ బస్సు తగలబడి 21 మెంబర్స్, అక్కడ 21 మెంబర్స్ రాజస్థాన్. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా 25 నుంచి 30 మంది చనిపోయారు. సో ఈ రికరింగ్ సిరీస్ ఆఫ్ బస్ యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయని దీని మీద మీరు సీరియస్గా ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలని అపోజిషన్ నాయకుడు చేసినటువంటి ట్వీట్ నిన్న. డీప్లీ ట్రాజిక్ అండ్ పెయిన్ఫుల్, ది లాస్ మే హారిఫిక్ ఫైర్ యాక్సిడెంట్స్ ఇన్ హైదరాబాద్, బెంగళూరు, ఇన్ కర్నూలు, ఆంధ్రప్రదేశ్ is deeply tragic and painful. That's what Rahul Gandhi tweeted. I express my deepest condolences. Here is recurrent accidents like these serious questions safety of our public transport system. That's what he raised about the recurring incidents. Kurnool bus tragedy, imperative to ensure accountability for recurring incidents. Congress, that's what Rahul Gandhi and even Mallikarjun Kharge tweeted similar way. Okay. అది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇది బీహార్కి సంబంధించినటువంటి న్యూస్. ఇది బీహార్ ఏంటంటే సీతారాం కేసరి గారిని వాళ్ళు 25th డెత్ యానివర్సరీకి సంబంధించి సీతారాం కేసరి గారికి సంబంధించిన వాళ్ళు ఏదో చేశారు, ఒక చిన్న కార్యక్రమం చేశారు. బీజేపీ వాళ్ళు అంటారు కదా, మరి ఆయన మీరు హ్యూమిలియేట్ చేశారు, మీరు అతను అవమానించారు. బీహార్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు సీతారాం కేసరి గుర్తుకొచ్చాడని చెప్పి బీజేపీ వాళ్ళు చేసినటువంటి ఒక ఎలిగేషన్ వీళ్ళ మీద. ఇది నరేంద్ర మోడీ గారు బీహార్ ఎన్నికలు వెళ్ళినప్పుడల్లా జననాయక్ గురించి మాట్లాడుతున్నారు, కర్పూరి ఠాకూర్జీ గురించి మాట్లాడుతున్నారు. మన జననాయక్ కర్పూరి ఠాకూర్జీ బీహార్కి అంటే ప్రీవియస్ ఒక సీనియర్ పొలిటీషియన్, ఎర్లియర్ 1970s కర్పూరి ఠాకూర్ చీఫ్ మినిస్టర్ అనమాట. మనకి ఇక్కడ ఆంధ్రాలో ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి లాగా వాళ్ళకు కర్పూరి ఠాకూర్ అని ఒక ఆయన ఉన్నారు, ఒక సీనియర్ వెల్ నోన్ ఫేమస్ పొలిటీషియన్ ఇన్ బీహార్. ఆయన రిఫర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. దానికి జయరామ్ రమేష్ నేను ఒకటి పోస్ట్ చేశాడు, నువ్వు ఆయన పేరు పట్టడానికి ట్రై చేస్తున్నావు. కానీ ఆ జననాయకుడు కర్పూరి ఠాకూర్జీ, ఇప్పుడు ఇదే కర్పూరి ఠాకూర్ జననాయకుడు అనేవాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీకి వాడుతున్నారు. బీహార్లో జననాయక్ రాహుల్ గాంధీ అని వాడుతున్నారు. అందుకని ఇప్పుడు ఈయన నరేంద్ర మోడీ గారు మన రీసెంట్గా ఏం ప్రసంగం చేశారంటే, మన జననాయకుడు కర్పూరి ఠాకూర్ పేరు, జననాయక్ అనే పేరు దొంగిలించాడు రాహుల్ గాంధీ అని చెప్పి నాకు ప్రసంగం చేశాడు ప్రధానమంత్రి గారు మొన్న. సో అందుకని ఇప్పుడు వీళ్ళు జయరామ్ రమేష్ ఒక 3 ప్రశ్నలు వేస్తున్నారు నరేంద్ర మోడీ గారు, దీనికి మీరు సమాధానం చెప్పండి అని చెప్పి నేను ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు అతను. ఆయన చెప్పినట్టు 1979లో ఇదే జననాయకుడు కర్పూరి ఠాకూర్ బీహార్ ప్రభుత్వం రన్ అవుతున్నప్పుడు అప్పుడున్నటువంటి జనసంఘ్ పార్టీ ఒకటి ఉండేది. అక్కడి నుంచి జనసంఘ నుంచి బీజేపీ పుట్టుకొచ్చింది. ఓకే, ఆ జనసంఘ అనే పార్టీయే కదా జననాయక్ కర్పూరి ఠాకూర్ యొక్క గవర్నమెంట్ని పడగొట్టింది. ఎందుకు పడగొట్టారంటే అతను ఓబీసీలకి రిజర్వేషన్ ఇస్తా అన్నాడు కర్పూరి ఠాకూర్. 1979లోనే ఈ బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆయన అడిగాడని ఆయన గవర్నమెంట్ పడగొట్టారు మీరు జనసంఘ్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఆయన పేరు వాడుతున్నారా మీరు?
ఆ రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు జనసంఘ్ వాళ్ళు తిట్టారు అతన్ని, రిజర్వేషన్స్ అడుగుతున్నాడు ఆయన బీసీలకు సంబంధించి అని ఒక ప్రశ్న అడిగాడు. ఎవరు? జయరాం రమేష్ పోస్ట్ చేసింది. రెండో ప్రశ్న, 2024లో మేము క్యాస్ట్ సెన్సెస్ చేస్తామంటే వాళ్ళందరూ ఎవరెవరైతే క్యాస్ట్ సెన్స్ చేయమంటున్నారు వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లని ఇదే ప్రధానమంత్రి గారు అన్నారు కదా. సుప్రీంకోర్టులోనూ కూడా ఒక పిటిషన్ వేశారు క్యాస్ట్ సెన్సెస్కి వ్యతిరేకంగా. ఇప్పుడు మీరు జననాయకుడు కర్పూరి ఠాకూర్ తరపు మాట్లాడారు, అర్హత మీకేముంది అని జయరాం రమేష్ పోస్ట్ చేసింది. ఇది మూడోది, ఇది ట్రబుల్ ఇంజిన్ సర్కార్, అంటే వీళ్ళు డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారని అతను ట్రబుల్ ఇంజిన్ సర్కార్ అని పేరు పెట్టాడు వీళ్ళకి. సో మీ ట్రబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో, బీహార్లో 65% రిజర్వేషన్స్ ఇచ్చింది మీ ట్రబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ రిలేటెడ్ వాళ్ళు మేము ఇచ్చాము. తమిళనాడులో 1994లోనే తమిళనాడులో జనాభా ప్రాతిపదికన మోర్ దాన్ 60% రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, మీరు కాదు. సో ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా కాంగ్రెస్. ఇప్పుడు మీరు క్రెడిట్ తీసుకొని మీరు అబ్జెక్ట్ చేసి రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా వెళ్తా ఇప్పుడు ఎన్నికల కోసం దాని క్రెడిట్ మీరు లాగాలని ట్రై చేస్తున్నారు అనేది ఈ మూడింటికి సమాధానం చెప్పండి. జయరాం రమేష్ చేసినటువంటి ఒక రిజర్వేషన్స్ రాజ్యాంగం మీద చర్చ లేపారు వాళ్ళు నిన్న బీహార్లో మోడీ గారికి కాంగ్రెస్ వారికి మధ్యలో. ఇక్కడ దాంతోపాటు ఇది షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వ్డ్ సీట్ల దగ్గర కూడా వాళ్ళకి చర్చ జరిగిందనమాట. ఇప్పుడు యాక్చువల్గా బీహార్లో బీజేపీ వాళ్ళేమో 111 సీట్లు ఏమో కంటెస్ట్ చేస్తున్నారు, అంటే ఈక్వల్గా నితీష్ కుమార్కి ఈక్వల్గా బీజేపీ కంటెస్ట్ చేస్తుంది, సేమ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అనమాట. 111 సీట్లు కంటెస్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కంటెస్ట్ చేస్తున్న 61. ఓకే, అంటే బీజేపీ ఎన్నైతే పోటీ చేస్తుందో బీహార్లో దాంట్లో సగం పోటీ చేస్తుంది కాంగ్రెస్. వాళ్ళు 110 అయితే 61, 62 పోటీ చేస్తున్నారు వీళ్ళు. బట్ నంబర్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ సీట్స్ ఈక్వల్గా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ వాళ్ళు 11 ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలు కాంగ్రెస్కి అలాట్ చేసింది ఇండియా బ్లాక్. ఇక్కడ బీజేపీ కూడా 11 సీట్లు ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి పట్టు మాకే ఉంది, బీజేపీకి కాదు. ఎందుకంటే మాకు 60 సీట్లలో 11 సీట్లు ఎస్సీ రిజర్వ్డ్ మేము కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేస్తున్నారు, మాకు ఇచ్చారు. మీకు 110 సీట్లలో 11 సీట్లు ఇచ్చారంటే మీరు పోటీ చేశారని కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి పార్టీ మీది, మాది లోయర్ కులాలకు సంబంధించిన పార్టీ అని చెప్పడానికి ఆ గొడవలు వేసింది నిన్న కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీలకి మధ్యలో. ఓకే, అది మరి అది ఫ్యాక్ట్, అది ఫండమెంటల్ ఫ్యాక్టే. వీళ్ళు ఎప్పుడు కూడా ఇది లోయర్ కులాల మొత్తం కూడా ఈ కాంగ్రెస్ వైపు ఉంటారు, అగ్రవర్ణాలు మొత్తం కూడా ఆ బీజేపీ వైపు ఉంటారు. అది దేశవ్యాప్తంగా దట్ ఇస్ ఫండమెంటల్ ఫ్యాక్ట్ అది. ఓకే, పీపుల్ ఆఫ్ బీహార్ నీడ్ టు నో కాంగ్రెస్ డేర్స్ ఎన్డీఏ టు నేమ్ ఇస్. ఓకే, ఇదేంటంటే మేము ఆల్రెడీ మా ముఖ్యమంత్రి క్యాండిడేట్ తేజస్వి యాదవ్ అని మేము చెప్పాము, మీరు ఇంతవరకు చెప్పలేదు, మీ ఎన్డీఏ బ్లాక్కి సంబంధించి ముఖ్యమంత్రి ఎవరో చెప్పండి మీకు దమ్ముంటే అని వీళ్ళు పోస్ట్ చేశారు. ఇది కర్పూరి ఠాకూర్ జయరాం రమేష్ మనం ఆల్రెడీ చెప్పాము. జననాయక్ అనే పేరు దగ్గర గొడవ వీళ్ళకి. రాహుల్ గాంధీని జననాయక్ రాహుల్ గాంధీ అంటున్నారని వీళ్ళు, కర్పూరి ఠాకూర్ జననాయక్ అనేవాళ్ళు ఆయన్ని అనే దాని దగ్గర గొడవ వచ్చి రమేష్ చేసిన పోస్ట్ అయితే మనం ఆల్రెడీ చూసాం. ఇది మాణిక్యం ఠాకూర్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, ఇతను ఒక ఎలిగేషన్ చేశాడు మాణిక్యం ఠాకూర్ గారు. ఆర్ఎస్ఎస్ ఎజెండాని ట్రైబల్ స్కూల్స్లో వీళ్ళు నెడుతున్నారు. ఏకలవ్య మోడల్ స్కూల్స్కి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఏవైతున్నాయో ఆ స్కూల్స్లో ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కొన్ని డిబేట్లు పెట్టారని మా దగ్గర సమాచారం ఉంది. మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ డైల్యూటింగ్ ఇండియాస్ ఇండిజినస్ నాలెడ్జ్ సిస్టమ్. నవ్ ఈవెన్ స్కూల్స్ డిబేట్స్ మస్ట్ సర్వ్ ది ఆర్ఎస్ఎస్ ఎజెండా అని ఇతను ఒక చేశాడు. ఓవర్ 400 ఏకలవ్య స్కూల్స్ రన్ బై నెస్ అండర్ ది ట్రైబల్ అఫైర్స్ మినిస్ట్రీ. దే ఆర్ పుషింగ్ ఆర్ఎస్ఎస్ స్టైల్ డిబేట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్. మీ క్లాసుల్లో వాళ్ళకి లైబ్రరీలు, సైన్స్, టెక్నాలజీ ఇవన్నీ చెప్పకుండా ఆ ట్రైబల్ స్కూల్స్లో వీళ్ళు ఆర్ఎస్ఎస్ ఎజెండా కైండ్ ఆఫ్ డిబేట్స్ పెడుతున్నారట అని ఇతను ఒక పెద్ద ఎలిగేషన్ చేశాడు మాణిక్యం ఠాకూర్. ఇది మహారాష్ట్రలో కొన్ని అట్రాసిటీస్ జరిగాయి. చూద్దాం, ఇది మహారాష్ట్రలో కొన్ని దళిత అట్రాసిటీస్ జరిగాయి 2-3. ఇది మహారాష్ట్రలో ఎవరో ఒక లోయర్ కులస్తుని పట్టుకెళ్ళారట, అతని మీద ఉచ్చబోసారట తీసుకెళ్ళి అతని మీద. ఓకే, అది నిన్న రీసెంట్ కూడా 4 తుడిపిచ్చారు కదా అక్కడ ఉత్తరప్రదేశ్లో, అది కూడా ఒక ఇష్యూ అయింది. ఇప్పుడు ఇది రెండోది.
వీళ్ళేమంటారంటే అతనికి మాకు కుల గొడవ కాదు, ఏమంటారు, మా ఇద్దరికి పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నాయి, అందుకని అతను కిడ్నాప్ తీసుకెళ్ళి వచ్చబోసేమన్నారు. అగ్రవర్ణాల వాళ్ళకి ఇక లోయర్ కులాల వాళ్ళకి పర్సనల్ గొడవ ఉంటే తీసుకెళ్ళి పైన వచ్చబోసారట. వాళ్ళంటారు ఇది కుల గొడవ కాదు అంటారు. గొడవ అవడానికి అది ల్యాండ్ గొడవ అయ్యొచ్చు, లేదంటే పక్కింట్లో గొడవ అవ్వచ్చు, లేదు కుటుంబాల మధ్య గొడవ, లేదంటే కాలేజీ దగ్గర తన్నుకోవచ్చు, వ్యాపారాల దగ్గర గొడవ ఏదన్నా కానివ్వండి. ఒకడి మీద వచ్చబోయాలని ఆలోచన వచ్చిందంటే వాడు లోయర్ కులవాళ్ళు కాబట్టి నీకు వచ్చింది, లేదంటే అగ్రకుణాలను మీ చేయరు. అవి ఇది ఫండమెంటల్ ఫ్యాక్ట్. ఓకే, ఒక అట్రాసిటీ, దీస్ కైండ్ ఆఫ్ హీనెస్ అట్రాసిటీ అంటే ఇంత దరిద్రమైన ఆలోచన ఎవరి మీదకి వచ్చింది అంటే లోయర్ కులాల మీదకి వచ్చింది. అక్కడ కులం పనిచేసింది. మీరు అనొచ్చు కులం లేదని, కులం ఉన్నది. మీరు చూడండి ఇట్లాంటి, అదే మొన్న టెంపుల్లో నాలుగుతో పోసిన టాయిలెట్ని క్లీన్ చేయించారు, ఇక్కడ వచ్చబోసారు. మొన్న అక్కడ దళితుడు నోట్లో 3 రోజులు కిడ్నాప్ చేసి జేమ్స్, ఎవరు వీళ్ళంతా దళితులు కదా. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వేరే వాళ్ళ మీద జరగవు. వీళ్ళు ఎంతన్నా చెప్పనండి, ఆ కులం అనేది కార్డ్ అనేది వాళ్ళ మైండ్లో సైకలాజికల్గా బిల్డ్ అయిపోయి ఉండేది. ఈ అట్రాసిటీలు మొత్తం కూడా లోయర్ కులాల మీద చేస్తూ ఉంటారు, దాంట్లో డౌటే లేదు. దాంట్లో ఫోర్స్ఫుల్లీ ఎవిక్టెడ్ ఫ్రమ్ గవర్నమెంట్ బంగ్లా టార్గెట్. ఇప్పుడు ఇది ఇంకొకటి క్యాస్ట్ ఇది. ఆయన ఉదిత్ రాజ్, కాంగ్రెస్ ఎక్స్-ఎంపీ ఉదిత్ రాజు, ఆయన ఇప్పుడు గవర్నమెంట్ బంగ్లాలో ఉన్నాడు. నిన్న బలవంతంగా వికెట్ చేయించారట అక్కడి నుంచి. ఆయన అంటాడు నేను ఎస్సీని కాబట్టి నన్ను మీరు బలవంతంగా వికెట్ చేపిస్తున్నారు. వేరే అంటే నాన్ ఎస్సీలు, ఓసీ కులానికి సంబంధించిన ఎంపీలు ఆల్రెడీ ఓడిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఎంపీలు కాదు, అయినా కూడా గవర్నమెంట్ బంగ్లాలో ఉన్నారు. నా పక్కనే ఉన్నారు నా కొలీగ్స్. నేను ఓడిపోయాను, ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు నన్ను బలవంతంగా వికెట్ చేపిస్తున్నారు. వాడిని ఏమంటలేదు, అతను వేరే కులం అని చెప్పి ఇతను ఒక పెద్ద రచ్చ చేసాడు. నా మనోహర్ లాల్ ఖట్టర్కి ఫోన్ చేశాడట, ఆయన ఫోన్ చేయట్లేదని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి, బికాజ్ ఐఎమ్ ఎస్సీ యు ఆర్ హెరాసింగ్ మీ, యు ఆర్ ఫోర్సింగ్ మీ టు వికెట్ ద గవర్నమెంట్ బిల్డింగ్ అని ఉదిత్ రాజ్ చేసిన ఒక పెద్ద క్యాస్ట్ అట్రాసిటీ రిలేటెడ్. ఇప్పుడు తమిళనాడులో కూడా ఒకటి జరుగుతుంది, అది క్యాస్ట్ రిలేటెడ్. తమిళనాడులో కాంగ్రెస్ ప్రెసిడెంట్ అతను ఎస్సీనే, మళ్ళీ తమిళనాడులో. బీహార్లో కూడా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎస్సీనే. ఇప్పుడు ఈ తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఏంది, మన రీసెంట్గా వాటర్కి సంబంధించి వాటర్ రిలీజ్ చేస్తారు కదా, ఆ వాటర్ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమానికి ఆయన పిలవలేదట. ఆయనకి డౌట్ వచ్చింది, లాస్ట్ ఇయర్ కూడా పిలవలేదు, ఇప్పుడు ఈ ఇయర్కి పిలవలేదని ఆయనకి ఫోన్ చేసి అడిగాడట, నన్ను ఎందుకు పిలవట్లేదు, మరి నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ని, ప్లస్ అక్కడ లోకల్ ఆయనకి ఏదో పదవి ఉంది, నన్ను ఎందుకు పిలవట్లేదు మీరు అని అంటే, సార్ అది వాటర్ రిలీజ్ ఉంది కదా అంటే, వాటర్ రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు తాగుతారనమాట. ఫస్ట్ సిస్టమ్ ఏంది, వాటర్ ఆన్ చేసిన వాళ్ళు తాగుతారు ఎట్లా. ఓకే, చీఫ్ గెస్ట్ ఇప్పుడు ఇతను దళితుడు కదా, ఇప్పుడు ఆయన తాగాలి కదా వాటరు. ఇప్పుడు అవన్నీ కాలనీలు మొత్తానికి పోవాలి అని అది కుల వివక్ష అని చెప్పి అతను పెట్టాడు. అతను ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న, కాంగ్రెస్ ప్రెసిడెంట్. నేను దళితుడిని కాబట్టి నేను వాటర్ తాగితే వాళ్ళు తాగరని చెప్పేసి నన్ను పిలవలేదు వాటర్ ఓపెనింగ్ సెరమనీకి అని ఒక గొడవ చేశాడు. ఇవన్నీ కూడా అట్రాసిటీసే. బయట పడవ కానీ అన్ని లోపలంతా కూడా అట్రాసిటీస్ ఉన్నాయి. వీళ్ళలో బయటపడరు వీళ్ళు. మేజర్ టెర్రర్ ఇది. ఢిల్లీకి సంబంధించిన న్యూస్ ఇది. ఢిల్లీ ఐఎస్ఐఎస్ ఎవరు ఇద్దరి మీద అనుమానం వచ్చిందని ఇద్దరిని పట్టుకెళ్ళారట. మేము టెర్రర్ని ఆపేము అని చెప్పి ఢిల్లీ. ఇదేంటంటే ఆర్టిఫిషియల్ రెయిన్ మేము తీసుకొస్తామని చెప్పి ఈమె ఢిల్లీ చీఫ్ మినిస్టర్ 29వ తారీఖు చెప్పింది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఏమంటారంటే, మీరు లోకల్ వాళ్ళకి చెప్పాలి, మీరు ఎనీ సైంటిఫిక్ టెస్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎనీ సైంటిఫిక్ టెస్టింగ్ చేసేటప్పుడు వీళ్ళు లోకల్ వాళ్ళకి చెప్పాలి, ఇది ఆర్టిఫిషియల్గా రెయిన్ చేస్తున్నామని. మీరు చెప్పలేదు లోకల్ వాళ్ళకి, ఇది ఇల్లీగలు అది ఇది అని చెప్పి వీళ్ళు చెప్పారు. ఓకే, మేము అడిగాము లోకల్ వాళ్ళని, మీకు తెలుసా అంటే మాకు తెలియదు అన్నారు. అంటే నన్ ఆఫ్ లోకల్ పీపుల్ నో దట్ దెర్ ఆర్టిఫిషియల్ రెయిన్ టెస్టింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ దట్ ఏరియా అనేది ఒక ఎలిగేషన్ అక్కడ. ఇది కర్ణాటకకి సంబంధించి ఆల్రెడీ మా ప్రియాంక ఖర్గేని థ్రెటనింగ్ చేసిన అతన్ని పట్టుకొచ్చారు మహారాష్ట్ర నుంచి. అతను జైల్లో ఉన్నాడు ఆల్రెడీ. అతను ఫోన్ చేసి బెదిరించిన అతన్ని. ఇప్పుడు ఇంకొక బీజేపీ ఇతను అక్కడ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అంట, ఇతను ఒక వీడియో రిలీజ్ చేశాడట ప్రియాంక ఖర్గేని బెదిరిస్తూ. ఇతని మీద ఎఫ్ఐఆర్ పెట్టారు నిన్న. ఎఫ్ఐఆర్ పెట్టి మరి టుడే థ్రెట్ కాల్స్ ఆర్ కమింగ్, టుమారో దే మే కమ్ టు యువర్ హౌస్ అండ్ వాంట్ ద ట్రాస్టీస్ వాలంటీర్స్ వుడ్ బ్యార్జ్ టు అని ఎవరో ఒక అతను, అంటే ప్రియాంక ఖర్గే కాకుండా ఎవరో ఇంకొక అతను వెళ్ళి వాళ్ళు ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఈరోజు బెదిరిస్తారు, రేపు పొద్దున్న డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి మమ్మల్ని చంపుతారని చెప్పి ఎవరో కేసు పెట్టారంట. ఇతని మీద కేసు ఫైల్ అయింది. ఒక బీజేపీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మీద మల్లికార్జున కొడుకు ప్రియాంక ఖర్గే కొడుకుని బెదిరించిన కేసు. ఓకే,
ఓట్ చోరీ ట్రూత్ ఎమర్జింగ్ సేస్ కాంగ్రెస్ లీడర్ సిట్ ప్రోబ్ క్యాథర్స్ పేస్ ఇన్ అలంద్. అదే ఈ అలంద్కి సంబంధించి 80 రూపాయలు 80 రూపాయలకి ఒక ఓటు డిలీషన్ దానికి సంబంధించి ఇంకా కొత్తవి కూడా రాబోతున్నాయి, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అని దానికి సంబంధించి సిద్ధరామయ్య ప్లస్ డికే శివకుమార్ గొడవ రోజు ఉంది. ఇది 5 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్య. ఓకే, ఇదేంటి కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ పొలిటికల్. ఓకే, ఇది ఇంకొక గవర్నమెంట్ ఎంప్లాయీని సస్పెండ్ చేశారట ఆర్ఎస్ఎస్ ఈవెంట్కి అటెండ్ అయ్యాడని. మొన్న ఒక సచివాలయం స్టాఫ్ని సస్పెండ్ చేసింది గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ ఈవెంట్కి అటెండ్ అయ్యాడని. అప్పుడు సచివాలయం స్టాఫ్, ఇప్పుడు ఇతను హాస్టల్ స్టాఫ్ అంటే ఏదో ఒక హాస్టల్ వార్డెన్ కానీ లేదు కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాడట. ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్ళాడని నిన్న సస్పెండ్ చేశారు ఇతన్ని. మళ్ళీ అది కాంట్రవర్సీ అయింది. బీజేపీ వాళ్ళు ఇది మీరు కక్ష సాధిస్తున్నారు ఆర్ఎస్ఎస్ మీద అని బీజేపీ వాళ్ళు దానికి సంబంధించి. ఇది మహారాష్ట్ర న్యూస్ చూద్దాము. మహారాష్ట్రలో ఆదిత్య థాకరే గతంలో చెప్పాడు సర్జికల్ స్ట్రైక్స్ కాన్ బి టోల్డ్, ద టైమింగ్స్ ఆఫ్ సర్జికల్ స్ట్రైక్స్ కాన్ బి ఎక్స్పోజ్డ్ అని గతంలో ఆదిత్య థాకరే అన్నాడు. ఓకే, ఎందుకంటే రాహుల్ గాంధీ లాగా నేను కూడా మహారాష్ట్రలో మేము కూడా ఒక రీసెర్చ్ చేసాము, ఓటు థెఫ్ట్కి సంబంధించి ఒక ప్రజెంటేషన్ పెట్టబోతున్నామని ఆదిత్య థాకరే అన్నాడు గతంలో. ఎప్పుడంటే సర్జికల్ స్ట్రైక్స్ చెప్పలేము ముందుగా అని అన్నాడు కదా, ఆ టైమింగ్ ఇప్పుడు వచ్చినట్టుంది. ఇప్పుడు వాళ్ళు మొన్న అన్నారు కదా, ఒక పెద్ద ర్యాలీ చేయబోతున్నారు మహారాష్ట్రలో ఓటు థెఫ్ట్కి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి అన్నారు కదా. ఆ ర్యాలీలో ఇతను ప్రజెంటేషన్ ఇస్తాడు అని ఒక లీకేజ్ వచ్చింది, ఒక సమాచారం వస్తుంది. ఆదిత్య థాకరే ఆఫ్టర్ రాహుల్ గాంధీ ఆదిత్య థాకరే టు డ్రాప్ ముంబై ఓటర్ లిస్ట్ బాంబ్ ఎట్ యూబీటీస్ మండే ర్యాలీ. రేపు మండే ఒక పెద్ద ర్యాలీ ఉంది. ఆ రోజు ఇతను దానికి సంబంధించి ఏదో సమాచారం ఇస్తాడని ఒకటైతే తెలుస్తుంది. ఓకే, చూద్దాం మండే ఏం జరిగిద్ది అనేది. ఇది మహారాష్ట్రలోనే ఫడ్నావిస్ గ్రూప్కి ప్లస్ అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు కదా శివసేన, అతను వాళ్ళిద్దరికి ఆ మధ్య గొడవ జరుగుతుంది. వీళ్ళు సపోర్టర్స్ ఒకరి మీద ఒకరు ఎలిగేషన్ చేసుకుంటున్నారు. అంటే ఎన్డీఏ గ్రూప్ ఇన్ మహారాష్ట్ర వాళ్ళ మధ్య ఏదో కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. దేవేంద్ర ఫడ్నావిస్కి ప్లస్ షిండే గ్రూప్కి. ఇది మహారాష్ట్రలో ఒక పెద్ద సెన్సేషన్. నిన్న ఇంకొక కేసు సెన్సేషన్ అయింది నిన్న. అదేంటంటే ఒక ఉమెన్ డాక్టర్ సూసైడ్ చేసుకుంది. 2 పోలీస్ ఆఫీసర్లను రేప్ చేశారు మల్టిపుల్ టైమ్స్ అని చెప్పేసి సూసైడ్ చేసుకుంది. అది బాగా సెన్సేషన్ అయింది నిన్న. పొలిటికల్గా రాసుకుంది. అది సెక్షువల్లీ హరాస్డ్ మీ రిపీటెడ్లీ. చేతి మీద సూసైడ్ నోట్ చేతి మీదకి రాసుకొని చనిపోయిందట అమ్మాయి. జనరల్గా పేపర్ మీద రాస్తే మరి పొలిటీషియన్స్ పోలీసులు వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనుకుందా ఏమో, చేతి మీద రాసుకుందట సూసైడ్ నోట్ మొత్తం. అరిచేతి మీద రాసి చనిపోయింది. సో సర్ప్రైజింగ్ డెసిషన్ తీసుకుందామా. అక్కడ చేతి మీద రాసిన దాన్ని పట్టి ఏమని రాసిందంటే 2 పోలీస్ ఆఫీసర్లను రేప్ చేస్తున్నారు, అందుకని నేను చనిపోతున్నానని రాసింది. ఓకే, షీ వాస్ ఫోర్స్డ్ టు మేక్ ఫాల్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్. ఒక పెద్ద ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయిన డాక్టర్ యొక్క కజిన్ ఆమె ఎందుకు అసలు ఎంత హెరాస్మెంట్, పోలీస్ ఆఫీసర్లు ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు ఆమెను రేప్ చేశారు అని అంటే ఆమెను ఏదో పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఏదో మార్చి రాయమన్నారు అని చెప్పి గతంలో అన్నారు. ఈమె నేను మార్చి రాయనంది. అప్పటి నుంచి టార్గెట్ పెట్టారు, రేప్ చేశారు. ఇదంతా పెద్ద ఎలిగేషన్ చేసింది ఆ అమ్మాయి. డాక్టర్ యొక్క కజిన్ నిన్న చీఫ్ మినిస్టర్ వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశాడు, పోలీస్ ఆఫీసర్లు 2 పోలీస్ పర్సనల్ ఎవరి పేరైతే ఆమె చేతి మీద రాసుకుంది వాళ్ళిద్దరిని సస్పెండ్ చేశాడు. ఒక ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది అక్కడ. కాంగ్రెస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు దానికి సంబంధించి. ఇక్కడ ఏమైనా క్రై ఫర్ జస్టిస్ రిటర్న్ ఆన్ హర్ హ్యాండ్. ఇది చేతి మీద రాసింది చూడు, చేతి మీద రాసి సూసైడ్ నోట్ చనిపోయింది హిందీలో. ఒక డాక్టర్ ఈ యొక్క మెడికల్ ఫీల్డ్లోనే ఎందుకు జరుగుతున్నాయి. ఆర్జే కార్ ఒక డాక్టర్ జరిగింది. మన రీసెంట్గా వెస్ట్ బెంగాల్ ఆ అమ్మాయి డాక్టర్, గతంలో ఒక వెస్ట్ బెంగాల్లోని డాక్టర్, ఇప్పుడు ఈమె డాక్టర్. ఓకే, మళ్ళీ ఇంకొక డాక్టర్ ఒక హాస్పిటల్, మళ్ళీ వెస్ట్ బెంగాల్లోనే ఇంకొక హాస్పిటల్, అది చూపిస్తాను ఏది సెక్షువల్ అబ్యూస్. ఎంత మెడికల్ ఫీల్డ్లో ఈ హెరాస్మెంట్ ఎక్కువగా జరుగుతుందనేది మనకైతే ఒకటి అర్థమవుతుంది. హాస్పిటల్స్లో మెడికల్ ఫీల్డ్లో ఈ గర్ల్స్ మీద అబ్యూస్ అనేది ఎక్కువ జరుగుతుంది అనేది ఈ రీసెంట్ ఇన్సిడెంట్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఓకే, ఫీమేల్ డాక్టర్ సూసైడ్ షో లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ ఇన్ మహారాష్ట్ర. కాంగ్రెస్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఇది లా అండ్ ఆర్డర్ దెబ్బతింది దానికి సంబంధించి. ఓకే, రేప్ 4 times in 5 months. చూడండి, 5 నెలల్లో 4 సార్లు రేప్ చేశారట అమ్మాయిని. చేతి మీద రాసింది జస్ట్ 4-5 లైన్లు రాసి చనిపోయింది. ఓకే, సూసైడ్ చేసుకొని.
సో పాప అది న్యూస్, అది మహారాష్ట్రలోకి సంబంధించిన న్యూస్. ఇది ఒరిస్సాలో కూడా ఇప్పుడు మహారాష్ట్రలో ఓట్ థెఫ్ట్ మీద నోరు తెరిచారు. కర్ణాటక, హర్యానా ఇవన్నీ కూడా ఓట్ థెఫ్ట్ మీద ఇప్పుడు ఒరిస్సా వాళ్ళు మొదలెట్టారు. ఇది ఒరిస్సాలో, తమిళనాడులో కూడా ఆల్రెడీ కేసు రన్ అవుతుంది ఓట్ థెఫ్ట్ మీద. ఇప్పుడు ఒరిస్సాలో కూడా ఇది కాంగ్రెస్ డిమాండ్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇంటూ వాట్ ఈస్ ద ఎస్ఐ రిక్రూట్మెంట్ అండ్ మ్యానిపులేటింగ్ ఓటర్ లిస్ట్, బీజేపీ ఆఫ్ మ్యానిపులేటింగ్ ఓటర్ లిస్ట్ ఒరిస్సాలో మొదలెట్టారు ఇది. అండ్ ఇక స్లోగా రాష్ట్రాలు మహారాష్ట్ర మొదలెట్టారు, తర్వాత ఢిల్లీ, తర్వాత హర్యానా, కర్ణాటక, వాళ్ళు కొన్ని రాష్ట్రాల మీద టీంలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఆల్రెడీ నరేంద్ర మోడీ గారి యొక్క నియోజకవర్గంలో పనిచేస్తున్నారన్నారు. ఇప్పుడు ఒరిస్సా అంటే దేశవ్యాప్తంగా స్లోలుగా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఓటు థెఫ్ట్ మీద అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నారు. ఇండియా బ్లాక్ వాళ్ళు అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. బీఆర్ఎస్ లీడర్స్ సీక్ ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ కాంగ్రెస్ లీడర్స్. ఇదేంటంటే కేటీఆర్ ఒక ఎలిగేషన్ చేస్తున్నాడు, బ్యూరోక్రాట్స్ని బెదిరిస్తున్నారు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని థ్రెటనింగ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ పెట్టాలని కేటీఆర్ చెప్తున్నారు తెలంగాణకు సంబంధించి. ఇది తమిళనాడుది. అదే తమిళనాడుది ఎస్ఐఆర్ చేయబోతున్నారు. ఓట్ ఫ్రాడ్ ఎలిగేషన్స్ ఉన్నాయి. బట్ ఈ ఎస్ఐఆర్ని డిఎంకే అపోజ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు పెట్టే ఎస్ఐఆర్ అనేది మాకు అనుకూలంగా ఉండదు, మీ సెంట్రల్ గవర్నమెంట్ చేసిద్ది, మా ఓట్లను డిలీట్ చేస్తారు, కాబట్టి మేము ఎస్ఐఆర్ యాక్సెప్ట్ చేయమని వీళ్ళు అపోజ్ చేస్తున్నారు తమిళనాడులో డిఎంకే. అది ఒకటైతే మనకు అర్థమైంది. ఇదిగో చూడండి ఇంకొకటి, కలకటా హారర్ 15-year-old ఓపీడీ పేషెంట్ సెక్సువల్లీ అబ్యూజ్డ్ ఇన్ సిటీస్ ఫేమస్ హాస్పిటల్ వాష్రూమ్. హాస్పిటల్ వాష్రూమ్లో అమ్మాయిని సెక్సువల్గా 15 సంవత్సరాల అమ్మాయి అట, మైనర్ అమ్మాయి, ఆ అమ్మాయి మీద హాస్పిటల్లో చూడండి మళ్ళీ ఇంకొకరు సెక్షువల్ అబ్యూస్ జరిగింది. ఇవన్నీ హాస్పిటల్స్లో జరుగుతున్నాయి అంటానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఇది జైరామ్ రమేష్ పోస్ట్ చేశాడు, బచ్కే రహనేరా బాబు అని కాంగ్రెస్ క్లెయిమ్స్. అంటే ఈ ఏషియన్ మీటింగ్కి, ఏషియన్ సమ్మిట్కి నరేంద్ర మోడీ గారు వెళ్తలేదు. ఈయన అంటాడు మీరు ట్రంప్ వస్తాడు కాబట్టి ట్రంప్ని ఫేస్ చేయటం నీకు ఇష్టం లేక, ట్రంప్తో మాట్లాడటం మీకు ఇష్టం లేక నువ్వు వెళ్తలేదు, వర్చువల్ మీటింగ్ అటెండ్ అవుతారంటే ఆన్లైన్లో ఏమైనా అటెండ్ అవుతారమ్మ ప్రధానమంత్రి గారు. సో బతికిపోయావు అని చెప్పి బతికారా బాబా అని చెప్పేసి ఒక పోస్ట్ చేసాడు. ఇది చైనా మన శాటిలైట్, ఇండియన్ శాటిలైట్ పిక్చర్స్ రిలీజ్ చేశారు నిన్న. చైనా వాళ్ళు మన జస్ట్ బార్డర్లో ఇదిగో కొన్ని బిల్డింగ్లు కడుతున్నారని శాటిలైట్ ఇమేజ్లు చూపించారు వాళ్ళు. మా ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేసింది ఈ ఫోటోలు. అంటే మన బార్డర్లో చైనా వాళ్ళు ఎందుకు కడుతున్నారు ఇలాంటి బిల్డింగ్లు? ఇది దిస్ లుక్స్ లైక్ బైక్ పార్కింగ్ ఇలాగ అనిపిస్తుంది ఇది. ఓకే, ఈ శాటిలైట్ ఇమేజ్ చాలా క్లియర్గా చూపిస్తున్నాయి. వాళ్ళు 4-5 బిల్డింగ్లు కట్టారు. ఇది 1, 2, 3, 4-5 బిల్డింగ్లు కట్టారు. సో ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అంటారు అక్కడ చైనా ఏదో చేస్తుంది, ఇవన్నీ కూడా ఇండియన్ ఫేసెస్ ఉన్నాయి, కట్టినటువంటి బిల్డింగ్లు ఓపెనింగ్స్ డోర్లు కూడా ఇండియాకి ఫేస్ చేసి ఉన్నాయి. అక్కడ లోపల ఏమన్నా వెపన్స్ పెట్టారా, లేకపోతే ఏమన్నా అటాక్ ప్లాన్ జరుగుతుందా అనేది అర్థం కాలేదు. చూడండి, శాటిలైట్ ఇమేజెస్ షోస్ ఎ న్యూ చైనీస్ ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ టేకింగ్ షేప్ కంప్రైజింగ్ కమాండ్ అండ్ కంట్రోల్ బిల్డింగ్స్, బ్యారక్స్, వెహికల్ షెడ్స్, munition storage and radar positions. But the most intriguing feature of this facility, experts say it is a set of covered missile launch positions believed to be equipped with retractable roofs for transporter erector launcher vehicles that can carry elevated fire missiles. So it is a big satellite revelation by our Indian, they released yesterday. Releasing China, that is actually news. Okay, thank you, namaskaram.